ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మొన్న జరిగినటువంటి యాదగిరిగుట్ట స్వర్ణవిమాన గోపుర స్వర్ణ మహాకుంభాభిషేకం ఏకపక్షంగా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని తూతుమంతంగా నిర్వహించారని కూడా ఆమె విమర్శలు చేయడం జరిగింది. స్థానిక మాజీ ప్రజాప్రతినిధులను, స్థానిక నాయకులను, ఇతర పార్టీల నాయకులను ఎవరిని కూడా ఆహ్వానించకుండా సీఎం రేవంత్ రెడ్డి అందరినీ అవమానపరిచారని కూడా ఆమె ఈ సందర్భంగా విమర్శలు చేయడం జరిగింది. దీంతో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా సీఎం రేవంత్ రెడ్డి మొండి చేయి చూపారని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 1300 కోట్ల రూపాయలతో మాజీ సీఎం కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మిగిలిపోయినటువంటి చిన్న చిన్న అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్కి చేత కావడం లేదంటూ కూడా ఆమె ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రైతన్నలు అవస్థలు పడుతూ ఉన్నారు, గోసపడుతూ ఉన్నారు. సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ కూడా ఎండలు ముదిరి భూగర్భ జలాలను కూడా అడుగట్టుపోయి బోర్లు ఒట్టిపోవడంతో పంటలు కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రధానంగా గుండాల మండలంలో ప్రతి గ్రామంలో కూడా పంటలు కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్ల ద్వారా రైతులు తమ పంట పొలాలకు నీరు అందిస్తూ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాళేశ్వరం 15వ ప్యాకేజ్ ద్వారా మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువల ద్వారా నీరు అందించి చెరువులు నింపడంతో ఎక్కడికక్కడ కూడా భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. తమ పంట పొలాలు కాపాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వరాన్ని నిష్ప్రయోజనంగా చేసి కాళేశ్వరాన్ని పక్కన పెట్టడంతో తమ పంట పొలాలకు నీళ్లు రావట్లేదు, చెరువులు నిండట్లేదు. ఫలితంగా భూగర్భ జలాలను కూడా అడ్డుగంటుపోయి తమ పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మారుమూల తండాల్లో ఎక్కడికక్కడ కూడా తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కుతా ఉన్నారు. ప్రధానంగా చింతపల్లి మండలం కుర్మేడి గ్రామంలో ఈరోజు తాగునీటిని అందించాలంటూ నాగార్జున సాగర్ హైవే ముందు ధర్నా కూడా నిర్వహించారు. గత 2 వారాలుగా గ్రామంలో మిషన్ భగీరథ నీరు అందట్లేదు. ఎక్కడికక్కడ కూడా తడారిపోతూ ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా తాగునీరు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. చెలిమెలు బావుల నీరుతోనే మేము గడపాల్సిన దుస్థితి వచ్చిందని కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా మన్ను ఎండాకాలం కూడా ఇంటింటికి కృష్ణానది జలాలు అందించారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భగీరథ ట్యాంకులన్నింటినీ కూడా నిరుపయోగంగా మార్చింది. ఫలితంగా తమకు తాగునీటి కష్టాలు మొదలయ్యారని కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాపోయారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. గత కొన్ని రోజులుగా ఇక్కడ కొన్ని మాఫియాలు ముఠాలు ఏర్పడి డాక్టర్లను వేధిస్తూ ఉన్నారు, డాక్టర్లపైన దాడులు చేస్తూ ఉన్నారు. రోగుల బంధువుల పేరుతో డాక్టర్లపైన దాడులు చేస్తున్నారంటూ కూడా వారి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా డాక్టర్లపైన ఎవరిపైన దాడులు చేసినా కూడా కఠినంగా వ్యవహరిస్తాం, వారిపైన పీడీ యాక్టులు నమోదు చేస్తామని కూడా జిల్లా ఎస్పీ తెలిపారు. రోగులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు హాస్పిటల్లో తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ అద్దె రూమ్స్ లో బీహార్కి చెందిన రషీద్ ఖాన్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాత్రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్నది గమనించిన సహచర సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడు పోలపల్లి సెజ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. ఎవరైనా హత్య చేసి ఉంటారనేటటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మహాశివరాత్రి సందర్భంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఉత్సవాలు ఇవాటి నుండి ప్రారంభమయ్యాయి. రేపు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్ధరాత్రి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో పురేందర్ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శి స్టేడియం వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి ఈ 2K రన్ను జిల్లా కలెక్టర్ రాజశేష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు లీడ్ బ్యాంక్ మేనేజరు, అలాగే మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చోడ మండలం ముక్రాకే గ్రామంలో మాజీ సర్పంచ్ మీనాక్షి ఆ గ్రామంలో నాటిన చెట్లకు జియో ట్యాగ్ను ఏర్పాటు చేశారు. చెట్లకు జియో ట్యాగ్ ఏర్పాటు చేసిన తొలి గ్రామంగా ముక్రాకే గ్రామం నిలిచింది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఈ ముక్రాకే గ్రామం నిలిచింది. 4 పర్యాయాలు ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ స్థాయిలో
అవార్డులు అందుకున్న ముక్రాకే గ్రామంలో దాదాపు 1,00,000 మొక్కలను నాటడం జరిగింది. నాటిన మొక్కలను ఎంతో ప్రత్యేక శ్రద్ధతో ఈ గ్రామస్తులు పెంచి పెద్ద చేయడం జరిగింది. అయితే గ్రామంలో చెట్లకు జియో ట్యాగ్ ఏర్పాటు చేయడం పట్ల మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ మీనాక్షితో పాటు గ్రామస్తులను అభినందించారు. చెట్లను ఎంతో ప్రత్యేక శ్రద్ధతో పెంచడంతో పాటు వాటిని పరిరక్షించడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వార్తా విషయానికి వస్తే రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలో శివాలయాలన్నీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. అనుగుణంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిరిచెల్మ దేవాలయంతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలో ఉన్న కదిలి పాపహరేశ్వరం, అలాగే బాసర పుణ్యక్షేత్రంలోని బాసర సరస్వతి దేవాలయంలో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలోని ఓవైసీ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ విధంగా ఓవైసీ కాలనీలో ఉన్న 230 ఇళ్లలో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో దాదాపు అనుమతి పత్రాలు లేని 104 ద్విచక్ర వాహనాలతో పాటు 4 ఆటోలను సీజ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతలను పరీక్షించేందుకు తమ వంతు సహకారాన్ని అందించాలని, ఏదైనా అనుమానం ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తమ గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై అలాగే అనుమానాస్పద వస్తువులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో తీవ్రమైనటువంటి సాగునీటి ఎద్దడి నెలకొన్నది. చేర్యాల, మద్దూరు, అట్లాగే కొమిరివెల్లి మండలాలతో పాటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలంలో కూడా సాగునీటి ఎద్దడి తీవ్రమైంది. ఒకవైపు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి సక్రమంగా నీటి విడుదల లేకపోవడము, తపాస్పల్లి రిజర్వాయర్లోకి దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోవడం ఫలితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. భూగర్భ జలాలు అడుగడుతున్న నేపథ్యంలో పంట పొలాలకు నీరందక రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పంట పొలాలకు వాడుతున్న పరిస్థితి నెలకొన్నది. ఇక సిద్దిపేటలోని పాలమాకుల హైసీ హాస్టల్ను స్థానిక కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని ఆయన సమీక్షించారు. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థుల వసతుల్ని ఆయన తెలుసుకున్నారు. మెనూ సక్రమంగా అమలవుతుందా లేదా అన్న విషయమే ఆయన పరిశీలించారు. ఇక కొమ్మరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ శివరాత్రి సందర్భంగా రేపు జరిగే పెద్దపట్నం కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. పెద్దపట్నం అనేది కొమ్మరవెల్లిలో జరిగేటువంటి అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దేవాదాయ శాఖ చెప్తూ ఉన్నది. ఇక కొండపాక మండలం మరపడగకు సంబంధించి అమ్మవారికి సంబంధించి చేసినటువంటి పద్య కవులు రాసినటువంటి కవితా సంపుటిని, పద్య సంపుటిని ఈరోజు ఆలయ నిర్వాహకులు చెప్పల హర్నాథ్ శర్మ అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో రేపటి నుంచి జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాల సందర్భంగా, జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు. 3 రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా యథావిధిగా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. అటు ప్యారానగరు, నల్లవేలి ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు తాజాగా జేఏసీ ఒక నిర్ణయం తీసుకున్నది. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి జేఏసీ నిర్ణయించింది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా తామంతా మండలంలోని పట్టభద్రులంతా కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను వస్తే జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలన పూర్తిగా అవినీతిమయంగా మారిందని, జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్లో నిర్మిస్తున్న మహాప్రస్థానం నిర్మాణ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మండిపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజల
మనోభావాలకు విరుద్ధంగా మహాప్రస్థానం నిర్మిస్తున్నారని, మహాప్రస్థానం నుండి వెలువడే పొగ వలన గోదావరి తీరంలో గల దేవాలయాలు అపవిత్రానికి గురవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రద్దయిన అంతర్గాం మంచిర్యాల బ్రిడ్జిని తిరిగి నిర్మిస్తామని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. రేపు శివరాత్రి పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శ్రీ వేలాల గట్టుమల్లన్న స్వామి దేవాలయంతో పాటు బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయాలు ముస్తాబయ్యాయి. 3 రోజుల పాటు జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు పాల్గొనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత జీఎం కార్యాలయంలో మందమరి సింగరేణి ఏరియా జీఎం దేవేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. శాంతిగని బొగ్గుగని పర్యావరణ అనుమతులు ముగియడంతో మార్చి 6వ తేదీన పర్యావరణ అనుమతుల పొడిగింపుకై శాంతిగని ఆవరణలో పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లుగా జీఎం దేవేందర్ తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే సిర్పుర్టి మండల కేంద్రంలోని శ్రీరామ కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి రైతుల పాలిట శాపంగా మారిందని, సాంకేతిక కారణాల పేరుతో పత్తి కొనుగోలు చేసే అధికారులు చేపట్టకపోవడంతో రైతులు దళార్లకు పత్తి అమ్ముకొని నష్టపోతున్నారని మండిపడ్డారు. 15 రోజులుగా పత్తి రైతులు జిన్నింగ్ మిల్ల ముందు పడిగాపులు కాస్తున్నా అధికారులు కొనుగోలు చేపట్టడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 15లోగా జిల్లాలో పత్తి రైతుల కొనుగోళ్లు పూర్తిగా అధికారులు చేపట్టాలని, లేదంటే పత్తి రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్లోని ఏర్మాముల మార్కెట్ను బీఆర్ఎస్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మిర్చి రైతుల కష్టాలను అడిగి తెలుసుకుంది. మార్కెట్ను సందర్శించిన బీఆర్ఎస్ బృందంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ రైతు విమోచన సమితి చైర్మన్ నాగూర్ల వెంకన్న, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి సహా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నాయకులంతా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మిర్చి రైతులను ఆదుకోవాలని, వెంటనే మార్క్ఫెడ్ ద్వారా ప్రతి మిర్చి క్వింటాకు 25,000 చెల్లించే విధంగా చొరవ తీసుకోవాలని సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలోని కుడా గ్రౌండ్లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్నట్లు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. దాంతోపాటు సహస్ర లింగార్చన ప్రవచనాలు ఏదైతే రేపు సాయంత్రం 5:30 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని, ఈ కార్యక్రమానికి 1,00,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు రాకేష్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనిస్తే ఖమ్మం జిల్లా విఎం బంజారా పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నేత చిన్నస్వామిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత చిన్నస్వామికి సంబంధించినటువంటి 3 ఎకరాల భూమిని బుక్య ఐశ్వర్య అనేటువంటి గిరిజన దంపతులు సాగు చేసుకుంటున్నారు. ఈ 3 ఎకరాల వేరుశనగ సాగు చేయగా కౌలుదారులైనటువంటి ఐశ్వర్య దంపతులకు తెలవకుండా భూమి యజమాని అయినటువంటి చిన్నస్వామి అమ్ముకోవడంతో వివాదం మొదలైంది. ఎందుకు ఇలా చేశారంటూ చిన్నస్వామిని నిలదీయడంతో వివాదం పెరిగి తమను కులం పేరుతో దూషించాడంటూ ఐశ్వర్య దంపతులు ఆరోపిస్తున్నారు. బుక్య ఐశ్వర్య పేరుతో ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నస్వామి పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివరాత్రి శోభ సంతరించుకున్నాయి. శివనామస్వరంతో మారుమోగుతున్నాయి. రేపు శివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి కూసుమంచి గణపేశ్వర ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసి తీర్చిదిద్దారు. అట్లాగే ఇది దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గణపేశ్వర ఆలయాన్ని కాకతీయులు నిర్మించినటువంటి నేపథ్యం ఉంది. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి కూసుమంచి దేవాలయానికి పెద్ద ఎత్తున అటు నల్గొండ, కోదాడతో పాటు మహబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలి వస్తారు.
మరోపక్క త్రివేణి సంగమంగా పేరుగాంచినటువంటి ఖమ్మం రూరల్ మండలం తీర్థాల దగ్గర ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు. దాదాపు 5-6 లక్షల మంది వచ్చేటువంటి సంగమేశ్వర స్వామి తీర్థాల కొడిలి జాతరగా ఫేమస్ వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ 3 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. త్రివేణి సంగమం ఆకేరు, మున్నేరు, బుడమేరు కలిసేటువంటి ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి స్వయంభూ వెలిసిత లింగం ఇక్కడ. అట్లాగే సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నీలాద్రీశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా భక్తుల రాక కోసం వేచి చూస్తూ ఉంది. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. రేపు శివరాత్రి సందర్భంగా ఈ అర్ధరాత్రి నుంచే ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహించబోతున్నట్టుగా ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి అధికారులు, అర్చకులు తెలియజేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల బీర్పూర్ మండలం రోళ్లవాగు ప్రాజెక్టును ఇవాళ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, అలాగే మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత పరిశీలించారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 135 కోట్లతో దాదాపు 95% పనులు పూర్తి చేయగా ఇంకా కేవలం మిగిలిన 5% పనులు పూర్తి చేసేందుకు ఈ కాంగ్రెస్ సర్కారు ఇబ్బందులు ఎదుర్కొంటుందని తీవ్ర ఎత్తున కూడా విమర్శలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రోళ్లవాగు ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని సందర్భంగా చెప్పారు. ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాలకు సంబంధించి చివరాయకట్టు ప్రాంతాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, పంటలు ఎండిపోతున్నాయని ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ అన్నారు. మరొక వార్త, నిన్న యూరియా కొరత తీవ్రంగా వేధించిన విషయం తెలిసిందే. పాస్బుక్లు మరీ లైన్లో ఉంచినటువంటి పరిస్థితి రైతులు. మరి దానికి ప్రధానమైనటువంటి కారణము డిమాండ్కు సరిపడా అవసరానికి అనుగుణంగా యూరియా లేకపోవడం అనేది ఇప్పటివరకు ప్రాథమికంగా తేల్చారు. మరి ఇప్పటికైనా రైతులకు యూరియా సరఫరా చేస్తారా లేదా ఇంకా చెప్పులు అలాగే పాస్బుక్లు లైన్లో ఉంచాల్సిందేనా చూడాలి.